దాని గురించి ఎన్ని చేస్తాం చూసారు కదా మొత్తం ఇండేమో దామోడు పురసాదిత్యం గోపులు కూడా పెడదాం అనుకున్నాం క్లాసులు అయిపోయి జనాన్ని భక్తి భాగం. ఇప్పుడు మీరు కృష్ణుడు భక్తులు కదా, ఏంటంటే మీ లక్ష్యం ఏంటి గీతా పారాయణమా లేకపోతే అంటే భగవద్ధామని తెలుగుని చెప్తాను. శ్రీనివాస్ అది గుడి గురించి చెప్పండి. పాండురంగడి గురించి. పాండురంగడి గుడి మా పొలంలో దొరికిందండి. మా ఆకుల వల్లే. ఇప్పుడండి ఎప్పుడు ఎంతకాలం అవుతుంది దొరికి? నాకు తెలియదండి. అంటే పూర్వకాలం ఎప్పుడో పూర్వకాలంలో దొరికిందండి. మా ఆకుల వల్లే మా ఆకుల మంగమ్మ గారని గుడి కట్టించారండి. ఎలాగంటే ఒకరి మీద వాళ్ళు పూని చెప్పారు అందరూ పూనుకుని గుడి కట్టించారు. మా ఆకుల వాళ్ళు పచ్చంగా కట్టారండి. ఆకుల మంగమ్మ గారని అంటే ఆవిడ కట్టించిందండి గుడి. కట్టించి పొలం కూడా ఒక 5 ఎకరాల పొలం కూడా ఇచ్చారండి. తర్వాత కొందరేమో అలాగే వెళ్ళిపోయిందండి పొలం. తెచ్చడానికి కూడా 70 సెంట్లు ఉందండి గుడికి. చెప్పండి ఒకసారి. మీరు సేవ ఎక్కువగా చేస్తారా? మీరేమైనా చెప్పగలరా? మీరు తరచుగా వస్తూ ఉంటారా గుడికి? తరచుగా వస్తూ ఉంటారా? ప్రతి ఫిబ్రవరిలో జరుగుతుందండి. మామూలుగా తీర్థం 5 రోజులు నోళ్ళు పోసుకుంటారు, ఊరేగిస్తూ ఉంటారు, భోజనాలు పెడతారు. ఏంటి వైశాఖ మాసాలు? కళ్యాణ అంతర్వేద తీర్థంలో కళ్యాణం ఎక్కడ జరుగుతుంది? కళ్యాణం చేస్తారు సాయంత్రం. అది